పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు ఇవి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, అంతేకాని ఈ మాటలు నాయి కాదు. దీనిని మీరు గ్రహించాలి. ఈ మాటలు ఎవరి అంటే పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలు. కాబట్టి ఈ చెప్పే మాటలు ఒకటి మీరు పరిశోధించాలి, వాటిని విని వాటిని గ్రహించి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. నీవు తినే ఆహారము భూలోకములో ఎంత తింటున్నావో ఆ తినే ఆహారము కంటే దేవుని వాక్యము నీ ఆత్మను బలపరుస్తుంది, నీ శరీరమును బలపరుస్తుంది, నీకు దీక్ష పుట్టిస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా జీవింపచేస్తుంది. నిన్ను భూలోకములో త్రొట్టిల్లకుండా కాపాడేది ఏమిటంటే దేవుని వాక్యమే. ఈ వాక్యం మీరు వింటున్నప్పుడు దీన్ని పరిశీలన చేయండి, ఇంటికి వెళ్ళండి, దేవుని వాక్యమని చెప్పి గ్రహించి ఈ వాక్యమును మీరు పరిశీలన చేసి తెలుసుకోండి. ఈ వాక్యము మీకు జీవాహారము. ఎవరికి లేని గొప్ప ధన్యత భాగ్యము యేసుక్రీస్తు ఈ వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉంటున్నది. వాక్యము లేకపోతే భూలోకమే లేదు, వాక్యము లేకపోతే సృష్టి లేదు. వింటున్నారా మీరు? అన్నింటికీ సమయం ఇస్తున్నారు. మంచిది మంచిది, వాక్యమును చదువుకునేదానికి సమయం ఇవ్వండి. ఈనాడు బిజీ షెడ్యూల్లో వాక్యం చదువుకునేదానికి చాలామందికి సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. దేనికి సమయం లేదంటే వాక్యాన్ని వినేదానికి, వాక్యం చదివేదానికి టైం లేదయ్యా. ఓ మనుషులు బిజీ షెడ్యూల్ అయిపోతూ ఉన్నారు. నీ బిజీ షెడ్యూల్లో కూడా దేవుని వాక్యం చదువుదానికి టైం ఇవ్వు. నీ బిజీ షెడ్యూల్ అన్ని దేవుడు బాగా చూసుకుంటాడు. హల్లెలూయా. నీ భారం, నీ టెన్షన్, నీ భారం, ఈ ఒత్తిడులు, ఐహిక విచారాలు, ఈ డిప్రెషన్లు, స్ట్రెస్లు ఇవన్నీ భూలోకంలో వస్తూ ఉంటాయి. అది చదువుతున్నప్పుడు, నీ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు కొండలాగా వచ్చినవి మంచులాగా కరిగిపోతాయి. ఎట్టొచ్చినాయి? కొండలాగా వస్తాయి. ఒకవేళ నిన్ను పడేయాలని దేవుని వాక్యం చదువుకుంటే మంచులాగా కరిగిపోతాయి. ఇది దేవుడు వాక్యం నుండే మంచితనము, గొప్పతనము, దేవుని శక్తి. మొన్నటి రాత్రి ఉపవాస ప్రార్థన, రాత్రి ప్రార్థన జరిగింది. మరి రాత్రి ప్రార్థనలో మేము 5 మంది కూర్చున్నాం. నేను, జాయిస్ మేరీ, సొలోమి, అంతోని, ప్రవీణ్, మేము 5 కూర్చున్నాం. మేము ఒక మాట వాక్యం ధ్యానిస్తున్నాం. ఆ వాక్యాన్ని ఈరోజు కూడా ధ్యానించుకుందాం అనుకుంటున్నాం. ఆదికాండము 22వ అధ్యాయం అబ్రహాం గురించి ఇక్కడ రాయబడి ఉన్నది.
ఆదికాండము 22వ అధ్యాయం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి, నాయన ఇంకొంచెం, యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ ఇస్ దేర్. తీసి పక్కన పెట్టు, చెప్పకూడదు టక్కగా తీసి పెట్టు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఎవరిని పరిశోధిస్తున్నాడు? ఏమ్మా, వాక్యం వినాల. లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని పరిశోధిస్తున్నాడు? అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉంటున్నాడు. తమిళ్ ఏముంది? அப்ரஹாமை ஆண்டவர் என்ன பண்றாரு? சோதிக்கிறார். ஒரு பரிசோதனை அப்ரஹாமுக்கு வந்துச்சு. ஆண்டவர் அப்ரஹாமை சோதிக்கணும் என்று ஒரு ஆசைப்படுறாரு. எதுக்காக ஆசைப்படுறாரு என்று சொல்லி நம்ம அதில் தியானிக்கணும். தேவன் அப்ரஹாமை சோதித்தார். ஆண்டவர் சோதிப்பாரா? ஒரு கேள்வி, ஆண்டவர் நம்மளை சோதிப்பாరా? ఇక్కడ తెలుగులో ఏమంటున్నదంటే దేవుడు అబ్రహామును పరిశోధిస్తుంటున్నాడు. శోధించేది వేరు, పరిశోధించేది వేరు. దేవుడు పరిశోధిస్తుండు. ఏ సంగతులు అయిపోయిన తర్వాత అంటే, అబ్రహాముకు దేవుడు దాదాపు 100 years అయింది, శారాకు 90 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు కుమారుడు ఇచ్చిండు. ఆ కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకుని ఇచ్చిండు. ఇస్సాకు ఇచ్చిన తర్వాత శారాకు దేవుని చూసి ఏమంటున్నదంటే, మీరు చదవాల్సిన పని లేదు, 21:6లో, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసింది. ఇస్సాకు పుట్టే లోపల అబ్రహాం భార్యకి ఏమొచ్చింది? నవ్వు కలుగజేసింది. ఈనాడు దేవుడు మీ అందరికి నవ్వు కలుగజేసింది కాక. హల్లెలూయా. కుటుంబాల్లో నవ్వు చాలా సంతోషం. అర్థమవుతుందా? కుటుంబాల్లో ఈ దినాల్లో నవ్వు అనేది తగ్గిపోతుంది. మనుషులు చూస్తే ఈ దినాల్లో నవ్వలేకపోతున్నారు చాలామంది. దేవుని బిడ్డలు మనిషి చూసినప్పుడు నీలో నుండి ఏం పుట్టాలా? ఏమ్మా, నవ్వు పుట్టాలా, సంతోషంగా పలకరించే నవ్వు పుట్టాలి. ఈరోజు చూసినట్లయితే ఓ అమ్మో, చూసిన వెంటనే చూపులు మారుతున్నాయి, కోపం వచ్చేస్తుంది, లోపల టెన్షన్ వచ్చేస్తుంది. ఇవి దేవుని బిడ్డలకు ఉండకూడదు. దేవుడు అట్టివన్నీ తొలగించి నీ నోటిలో, నీ హృదయంలో నవ్వు పుట్టించును గాక. దేవుడు మన సంతోషాన్ని కోరే దేవుడు. దేవుడు అబ్రహాముకు శారాకు సంతానం ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది?
నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. దేవుడు అబ్రహామును ఏమీ లేనప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దానికి లోబడిన తర్వాత అబ్రహామును దేవుడు బాగా ఆశీర్వదించాడు. అబ్రహాముకు వెండి, ఆ దినాల్లో వెండి, బంగారము, పశు సంపద ఆ యొక్క తూర్పు దేశ ప్రాంతాల్లో అబ్రహాము గొప్పోడైపోయిండు. భలే సంతోషంగా ఉండరు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుండో పరిశోధిస్తుండో. అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తుండో పరిశోధిస్తుండో. అన్ని ఇచ్చిండు దేవుడు. తన కష్టార్జితమును దేవుడు ఆశీర్వదించిండు. తనకు దేవుడు సంతానం ఇచ్చిండు, పనివారిచ్చిండు, వెండి వచ్చింది, బంగారం వచ్చింది, సంతోషంగా ఉండు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే అబ్రహామును పరీక్షిస్తుంటాడు. చూడండి దేవుడు ఎలాగ పరిశోధిస్తున్నాడంటే, మీరు 22 ఆ నుంచి చూసినట్లయితే ఈ సంగతులు అంటే ఈ విధముగా ఆశీర్వదించబడిన సంగతి, సంతానం వచ్చిన సంగతి ఈ అయిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఎట్లనగా ఆయన అబ్రహామును అని పిలువగతరు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాం దగ్గర అంటే, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అబ్రహాముకు మరి ఇంకొక అంతకుముందు ఇస్మాయిల్ కూడా పుట్టి ఉన్నాడు హాగర్కి. అయితే దేవుడు ఏమంటున్నాడు, వాగ్దానము పుత్రుడు. ఎవరు? ఇస్సాకు. వాగ్దానం చేసి పుట్టిన బిడ్డ, నీ సంతానమును భూలోకములో గొప్ప చేస్తామని చెప్పిండు. ఈనాడు కూడా ఇశ్రాయేల్ జనాంగం ఉంది, ఇశ్రాయేల్ దేశం ఉంది. దేవుని వాక్యం అంతా సత్యం. అప్పుడు అబ్రహాంతో చేసిన దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, కథలు కాదు. భూలోకంలో ఉండేవన్నీ మరి రకరకాల మనుషులు రాసుకున్న కథల పుస్తకాలే అవి. రామాయణం కానీ మహాభారతం కానీ ఎవరు రాసుకున్నాయి? మనుషులు కథలుగా రాసుకుని దాన్ని సృష్టించుకొని గొప్ప చేసుకున్నారు, అంతేగాని అవి దేవుళ్ళు కాదు. అంటే ఈ అబ్రహాము మరి ఈ కుమారుని బలిచ్చిన స్థలాలు, వాళ్ళు తిరిగిన స్థలాలకు నేను యెరూషలేం టూర్ వెళ్ళినప్పుడు నేను చూశాను. దేవుడు ఆ కృపనిచ్చిండు నాకు. కావున క్రీస్తునందు ప్రేమైన వారులారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావే అబ్రహామా, ఆ ప్రేమిస్తున్న కుమారుని నాకు బలిగా ఇవ్వు అని చెప్పి అడుగుతుంటారు. ఇప్పుడు ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని. అబ్రహాము ప్రేమ ఎవరి మీద పోయింది? కుమారుడి మీద పోయింది. దేవుని నుండి ప్రేమ కొంచెము తగ్గినట్టుంది అబ్రహాము. కుమారుడు వచ్చే లోపల కుమారుడి మీద భలే సంతోషం అయిపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తుండ, నేను ఇన్ని ఇచ్చినా అని అబ్రహాముకు, అబ్రహాము నాకు కుమారుడిని దహన బలిగిస్తావా? ఒక పరీక్ష. ఈ పరీక్షకు అబ్రహాము దహన బలి అంటే ఏంది చెప్పండి? దహన బలి అంటే బలి పశువును కానీ మేకను, గొర్రె పిల్లలు కానీ పాత నిబంధనలో వాటిని కాళ్ళు కట్టేసి మరి కట్టెలు పేల్చి దాని మీద పరుండ పెట్టి అగ్నితో కాలిస్తే అదేమైపోవాలి? బూడిదైపోవాలి. అది దహన బలి. ఇప్పుడు దేవుడు అబ్రహాం యొక్క కుమారుని ఆ విధముగా బలిస్తావా అని అడుగుతా ఉండు. ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమిస్తున్నా నీ కుమారుని. అబ్రహాం ఎవరిని ప్రేమిస్తుండో? కుమారుని ప్రేమిస్తాడు. అంటే దేవునిలో ఉన్న ప్రేమ కొంచెం తగ్గిందని దేవుడు అబ్రహామును పరిశోధిస్తుండో. దేవునిలో ఉండవలసిన ప్రేమ
డబ్బు వచ్చిన తర్వాత, ఆస్తి వచ్చిన తర్వాత, అంతస్తు వచ్చిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత, గొప్పోళ్ళైన తర్వాత, ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించకుండా, ఇచ్చిన దేవుని మీద ఆధారపడకుండా, ఇచ్చిన దేవుని స్తుతించకుండా, ఇచ్చిన దేవుని నామమును గణపరచకుండా అబ్రహాము ప్రేమ తగ్గిందేమో అని చెప్పి దేవుడు పరీక్షిస్తా ఉండు. ఈనాడు అనేక మంది దేవుని దగ్గర అన్ని పొందుకుంటున్నారు కానీ దేవుని ప్రేమించడంలే, ఆయన నామమును గణపరచడంలే, ఆయన వాక్యానుసారముగా జీవించడంలే, వాక్యమునకు విధేయత కలిగి జీవించడంలే. దేనిని ప్రేమిస్తున్నారంటే లోకమును ప్రేమిస్తూ ఉంటున్నారు. దేనిని ప్రేమిస్తున్నారు? లోకములో ఉన్నదంతా శరీరాశలు, నేత్రాశలు, నేత్రాశలు ఉన్నాయి. ఈ కళ్ళకి బల ఆశ, కళ్ళకి అంది బల ఆశ, బల ఆశ, నేత్రాశ. నేత్రాశలు, జీవపు డంబాలు. ఈనాడు ఎక్కువైపోతున్నవి. లోకమును దేవుడు మనలో ప్రేమించి, మన కొరకు రక్తం సిందించి, మన కొరకు ప్రాణం పెట్టి, మనములను రక్షించి, మనములను ప్రేమించి, మనం పాపములో ఉన్నప్పుడు ప్రేమించి, మనములను ఆ పాపముల నుండి విడిపించి, మనములను పరిశుద్ధులుగా చేయుటకు మన ఆయన నీతిమంతుడు, అనీతిమంతులైన మన కొరకు ప్రాణం పెడితే మనం ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. ఈనాడు అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. ఏమై చల్లారిపోతుంది? దేవుని ప్రేమించడంలే. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో ఆ సంఘం గురించి, ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతుండే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘములో 4వ వచనం, 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి వచ్చి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఒకప్పుడు స్థితి బాగుంది, ఒకప్పుడు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఒకప్పుడు మందిరం అంటే పరుగులు తీస్తున్నారు, అన్ని ప్రార్థనలకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. డబ్బు వచ్చిన తర్వాత దేవుని ప్రేమను ఏం చేస్తున్నారు? చాలామంది వదిలిపెడతారు. ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలి, అది తెలుసుకోవాలి. మనం ఇచ్చే దేవునికి ఇవ్వాలి, అది తెలుసుకోవాలి. ఆశీర్వదించే దేవుడు ఎవరు? ఆయన మనల్ని ఆశీర్వదించండి, ఆయన మనకి ఇస్తున్నాడు, అది తెలుసుకొని విధేయత కలిగి జీవించాల. మొదట నీకున్న ప్రేమను వదిలితివి. మొదట దేవుని స్తుతిస్తున్నారు, మొదట దేవుణ్ణి ఆరాధిస్తున్నది ఈ సంఘం. మొదట దేవుడు అంటే భయభక్తులు ఉన్నది ఈ సంఘం. విశ్వాసులు మొదట దేవుడు అంటే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. రాంగ అన్నీ వచ్చేలాకే దేవుని మీద ప్రేమ అయిపోయింది, తగ్గిపోయింది, చల్లారిపోయింది. ఏం పోయినవులే దేవుని మందిరానికి, ఏం పాట పాడినవులే, ఏం ఆరాధించినవులే, ఏమిచ్చినవులే దేవునికి. ఏం చల్లారిపోతుంది? ఏమా? ప్రేమ చల్లారిపోతుంది.
అబ్రహాము ఒకవేళ ప్రేమ చల్లారిపోయిందేమో, దేవుడు ఏమంటున్నాడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడిని. దేవుడు నిన్ను అడిగితే నువ్వు దేన్ని ప్రేమిస్తావు? కొంతమంది డబ్బునే ప్రేమిస్తారు, కొంతమంది నగలే ప్రేమిస్తారు, కొంతమంది దుస్తులే ప్రేమిస్తారు, కొంతమంది ఉద్యోగాన్నే ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించాలంటే అక్కడ కష్టం వస్తుంది. క్రీస్తునందు ప్రేమైన వారులారా, నువ్వు మారు మనసు పొందు. ఈరోజు పశ్చాత్తాపడి నువ్వు లోకమును ప్రేమిస్తుంటే, ప్రభువా నేనికి మీదట నేను నిన్ను ప్రేమిస్తాను, మొదట నిన్ను ప్రేమిస్తాను. దానికి ప్రాధాన్యత ఇస్తావా నీవు? దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా? ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చెప్తున్నది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. తమిళేముంది? அவருடைய தீர்மானத்தின்படி அழைக்கப்பட்டவர்களுக்கு தேவனிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு சகலமும் நன்மைக்கேதுவாய் நடக்கிறதென்று. தேவன் மேல நீ அன்பு கூர்ந்தால் சகலமும் నన్మైకేదువాయ్ ఆండోరు మాత్తిడువారు என்று నీ విశ్వాసమే. అమ్మా ఇది కొంచెం తెరిస్తే ఆ సెగ తగ్గిపోద్దా? గాలి రావడం లేదు, అది కూడా కొంచెం తెరవండి. మీకు ఎండకున్నా కానీ గాలి దోలద్దు. దేవుని ఇంకా కొంచెం తెరిస్తే గాలి బాగా కొంచెం చల్లంగా దోలుతున్నప్పుడు ఎండ సెగ పోతుంలా. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లు దేవునిడத்தில் అன்பை తమిళేముంది? தேவனிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு சண்பகலமும் நன்மைக்கு ஏதுவா மாத்திர. ஹல்லேலூயா. இன்றைய தினத்திலிருந்து ஆண்டவர் மேல் அன்பு காட்டு, ஆண்டவரின் சபை மேல் அன்பு காட்டு, ஆண்டவருடைய வார்த்தை மேல் அன்பு காட்டு, ஆண்டவருடைய வேலைகள் மேல் அன்பு காட்டு. அப்பொழுது உனக்கு, உன் குடும்பத்துக்கு, உன் பிள்ளைகளுக்கு சகலமும் ஆண்டவர் நன்மைக்கு ஏதுவாய் மாற்றுவாரே. எதையா நீ நேசிக்கிற பூலோகத்துல? எதை மேல நீ அன்பாயிருக்கிறாய்? நம்ம நிக்கிறதும் நிர்மூலமாகாம இருக்கிறது ஆண்டவருடைய கிருபை மட்டும்தான். அதனால கிருபையிலே நம்ம நேசித்த ஆண்டவரை நேசிங்க. இனி போதும் உலகத்தை நேசித்தது நீ. உனக்கு என்ன வேணுமானாலும் சரி, முதல்ல நீ யாரை நேசிக்கணும்? யாரை நேசிக்கணும்? ஆண்டவரை நேசிக்க. ఎందుకంటే మీరు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, సామెతలు 8:17, నన్ను ప్రేమించు వారిని, హల్లెలూయా, తమిళేముంది? హల్లెలూయా, நீ ஆண்டவரை சிநேகித்தால்
ஆண்டவர் என்ன பண்ணுவார்? ஸ்நேகிப்பார். இன்றைய தினம் எங்கே பார்த்தாலும் சும்மா ஸ்நேகம்னு சொல்லிட்டு வீண் கதெல்லாம் பேசியிருப்பாங்க. சும்மா ஸ்நேகிதர்கள்னு சொல்லிட்டு ஊர் சுற்றுறது, சும்மா ஸ்நேகிதர்கள்னு சொல்லிட்டு இல்லாத பொல்லாதெல்லாம் பார்க்கறது. சில பேர் டிவியே ஸ்நேகிப்பாங்க, சில பேர் மொபைலே ஸ்நேகிக்கிறாங்க, சில பேர் சாப்பாடு 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 சாப்பாடு. యాకోబు సహోదరుడి పేరేం పేరు? ఏశావు. ఒక్క పూట కూటి కొరకు. ఇప్పుడు జ్యేష్ఠత్వానికి ఒక్క పూట కూటి కొరకు ఏం సంబంధం? ఒక్క పూట కూడి తినకపోతే ప్రాణం బద్దా చెప్పండి? ఒక పూట కూడి తినకపోతే నీళ్ళు తాగి 2 గ్లాసులు నీళ్ళు తాగి కొంచెం నెమ్మదిగా ఉంటే ఆకలి చల్లారి పడితే మళ్ళా పూట తినొచ్చు ఎంతన్నా. ఒక్క పూట కూటి కొరకు అయ్యో నాకు జ్యేష్ఠత్వం వద్దు, బాబాలే చర్చికి పోయినవులే. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఒక్క పూట కూటి అన్నాన్ని ప్రేమిస్తున్నాడు, అందుకే అక్కడ తొందర వచ్చింది. నాకు దేవుడు కావాలా, దేవుని సన్నిధి కావాలా, దేవుని కృప కావాలా, దేవుని ఆశీర్వాదాలు కావాలా, దేవుని రాజ్య సంబంధమైన బలము కావాలా, ఆయన శక్తి కావాలా, ఆయన సమాధానం కావాలా, ఆయన సంతోషం కావాలా, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా బిడ్డలు రాకపోకలు దేవుడు దీవించాలి, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ చదువుల్లో దేవుని కృప కావాలా, లోక మాలిన్యం అంటకూడదు, లోక చెడ్డ మార్గాల్లో బిడ్డలు నడవకూడదు. ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించండి. అంతకంతకు నీలో ప్రేమ అభివృద్ధి చెందాలా. హల్లెలూయా. నీలో ప్రేమ లేదే, నువ్వు అందుకే దేనికి కలుసుకోలేకపోతున్నావు. సింపుల్ అర్థం అంతే. నీకు ఆశ లేదు దేవుని పని చేయాలంటే. నేను ప్రవీణ్ మొన్న అక్కడ పెన్షన్స్ లైన్లో ఒక మీటింగ్కి వెళ్ళాం. నేను మెసేజ్ వాళ్ళు 21 రోజు మీటింగ్స్, నన్ను ఒకరోజు రమ్మన్నారు. మెసేజ్ ఇస్తుంటే వాళ్ళ తమ్ముడు ప్రార్థన చేస్తుంటే నాకు చాలా అయిపోయింది. ఆయన ప్రార్థన చేస్తుంటే, అయ్యా రోజు నీ కొరకు ఏదైనా పని చేసేదానికి మన మనసు అయ్యా, దానికి మార్గాలు తెరువయ్యా, రోజు నీ కొరకు పని చేయాలయ్యా. నాగేంద్ర ఆయన పేరు. రోజు నీ కొరకు కష్టపడాలయ్యా, నాకు ఏదన్నా ఒక పని చెప్పయ్యా, రోజు చేస్తానయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషంగా గొంతెత్తి ప్రార్థన చేస్తుంటారు. నాకు కొంచెం జల్లరిచ్చింది. ప్రభువా, ఏమిటి ప్రభువా మేము ఆ విధంగా చేస్తున్నామా అని పరిశోధించుకుంటే భయం పుట్టింది నాకు. నీలో భయం పుట్టినట్టుంది దేవుడు అంటే. ఊరక రావడం పోవటం. ఎవరు చెప్పారు నీకు ఈ బోధ? దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో, జాగ్రత్త. పరిశోధనలో నిలబడుతున్నావేమో, జాగ్రత్త. రాత్రి నాకు కొంచెం పరిశోధన, నిద్ర పట్ల. జాయిస్ మెరుగు కూడా నిద్ర పట్ల. రాత్రి 2:30 అయింది. నేను పడుకొని లోపల కొంచెం బాధ కలిగింది. ఏదో ఒక చిన్న సమస్య వల్ల నిద్ర పట్టలేదు. 2:30 అయింది. 2 తర్వాత నేను అప్పుడు లేచి మరలా ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడిండు. ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదటి నుంచి నేను బైబిల్ చదవాల్సిన పని లేదు. అప్పుడు నాకు కొంచెం సమాధానం వచ్చింది. బాగా ప్రార్థన చేసుకుని అప్పుడు పనుకున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా,
సరే, నేను ఈ వాక్యం మొన్న మాట్లాడాను కదా, అది మాట్లాడదామని ఒక ఆలోచన వచ్చింది. దేవుడు పరిశోధిస్తూ ఉంటున్నాడు. అన్నీ ఇచ్చి నేను పరిశోధిస్తున్నప్పుడు నువ్వు నిలబడుతున్నావా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఆ పరిశోధనలో నువ్వు నిలబడితే, మీరు చూడండి, ఏబు రాసిన ఏబు 23:10 ఏమంటున్నాడంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించి తిని. చదవండి తల్లి తమిళ్లో. நாம் போகும் வழி அவர் அறிவார், அவர் என்னை சோதித்த பின். ஹல்லேலூயா. ஆண்டவர் எதுக்கு சோதிக்கிறார் தெரியுமா? பொன்னாக ఉలగత్తులు శోధిపారు. ఎదుగు తెలియమా? ఒక్కొక్కసారి శోధనలో మనకు, పరిశోధనలో మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నీకు ఓర్పు కావాలి. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమల్లో నీకేం కావాలా? ఓర్పు కావాలా. కొంచెం ఓర్పు కావాలా. ఏం కావాలా? ఈనాడు ఓర్పు రావడం లేదు. కొంచెం పరిశోధిస్తున్నా ఏమొస్తుంది? బీపీ, టెన్షన్. ఎన్నా పేసరంగానే తెలియలే, నయా పేసరంగా టెన్షన్. పరిశోధనలో కొంచెం ఓర్పు తెచ్చుకోవాలి. ఆ పరిశోధనలో మీరు కూర్చొని ఆలోచించాలి. ఆ పరిశోధనలో ఈయన ఏమంటున్నాడంటే, నేను పోయే మార్గం అంతా దేవునికి తెలుసు. ఆ మార్గాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు పరిశోధిస్తున్నాడంటే, ఆ పరిశోధనలో కానీ నువ్వు నిలబడితే దేవుడు నీకు గొప్ప ఇవ్వాలని. అందుకుదా అంటుండో, அவர் என்னை சோதித்து பின் நான் எப்படி மாறுவேன்? பொண்ணு கொண்டு போயிட்டு அது மண்ணிலிருந்து எடுக்கும்போது முதல்ல அது என்ன பண்ணுவாங்க? நெருப்பில் சுட்டி 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 அதில் இருக்கிறது எல்லாம் தூக்கி போட்டு 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 எல்லாம் கிளியர் பண்ணி வெளியே எடுக்கும்போது எப்படி இருக்கும்? அம்மா தலை 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 மெரசத்து. ஆண்டவர் உனக்குள்ளே இருக்கிறதெல்லாம் தூக்கி போடணும், அதெல்லாம் உனக்குள்ளே இருக்கக்கூடாதுன்னு சொல்லிட்டு ஒரு வாட்டி ஒன்று சோதிப்பார். உடனே என்ன பண்ணணும்? அவர்கிட்ட வந்து சரணடையணும். என்ன ஆகணும்? ஆண்டவரே, இதோ உங்களுக்கு இது பிரியமா இல்லை தகப்பனே, நான் ஒத்துக்கிறேன். உங்களுக்கு இது பிரியமா இல்லை, இது நான் சோதிக்கும் போது எனக்கு கொஞ்சம் தாழ்மை கொடுங்க, கொஞ்சம் சகிப்புத்தன்மை கொடுங்க, கொஞ்சம் இளைப்பாறுதல் கொடுங்க. நான் உங்களுடைய வார்த்தை நேசிப்பேன் அப்பா, உங்களுக்காக நான் வாழணும், என்னை வழி நடத்துங்க என்று சொன்னால், அந்த சோதனைகளே ஆண்டவர் ஒன்று என்ன பண்ணுவார் தெரியுமா? சுத்த பொன்னாக மாற்றுவார். ஹல்லேலூயா. நீ ఆండవருக்கு సుత్త పొన్నాగా మారணும். సుత్త పొన్న ఏమంటారమ్మా దాన్ని తమిళ్లో? ఇంగ్లీష్లో ఏముంది? గోల్డ్ అండి. ఇంకా దాని ముందు ఏముంది? ప్యూర్ గోల్డ్. అవర్ చర్చ్ పీపుల్ షుడ్ బి ప్యూర్ గోల్డ్. యు బికమ్ ఏ ప్యూర్ గోల్డ్. எப்படி మారணும்? ప్యూర్ గోల్డ్ అంటే కల్తీ లేని గోల్డ్. యువర్ హార్ట్, యువర్ థాట్స్, యువర్ వే ఆఫ్ టాకింగ్, ஆண்டவர் உன்னை பரிசோதிக்கிறாரே, அதுக்கு நீ கீழ்பட்டு ஜாக்கிரதையா இருந்தால் நீ சுத்த பொன்னாக, பியூர் கோல்டாக ஆண்டவர் உன்னை மாற்றுவாரு.
ஏதோ சும்மா கேட்டு போகிறதுக்காக இல்லை இந்த வார்த்தை. ஏதோ சும்மா கேட்டு போகிறதுக்காக இல்லை இந்த வார்த்தை. ஆர் யூ அண்டர்ஸ்டாண்டிங்? உன்னோட நிஜ வாழ்க்கையிலே கடைபிடிக்கணும். உன்னோட நிஜ வாழ்க்கையில அந்த மாற்றம் கொண்டு வந்துடணும். நீ அதுக்கு போய் ஜெபி. శోధన, పరిశోధన, ఓర్పు తీసుకొచ్చి, సహనం తీసుకొచ్చి, దాంట్లో నిన్ను చక్కగా నిలబెట్టి, దేవుడు దాంట్లో నీకు జయమిచ్చి, దాంట్లో నిన్ను దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు దానికి నిలబడు. మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడంటే, నేను దానిలో నుండి అటు ఇటు తొలగకుండా ఉండానయ్యా అంటున్నాడు. ఈ దినం తొలగిపోతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలు తొలగిపోయేదానికి కాదు దేవుడు మనములను పిలుస్తున్నది. అందుకని దేవుడు అబ్రహామును పరిశోధిస్తుండో ఆ 22వ అధ్యాయం ఆదికాండంలో నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను చెప్పబో పరమతమునకు ఒక దాని మీద అతని దహన బలిగా అతన్ని అర్పించమని తీసుకొచ్చి, అబ్రహామా కుమారుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వాలంటే కుమారుని కాల్చి బూడిద చేసేయాలి. అబ్రహాం ఏం చేస్తుందంటే, ఏమా 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి హల్లెలూయా. అబ్రహాము చూడండి, దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత అబ్రహాం ఏం చేస్తుందంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి మొదట ఎవరు పని చేస్తుండో? దేవుడి పని చేస్తుండో. దేవుడు ఏం చెప్పిండో, ఇంక 2 రోజులు చాలు చేద్దాంలే, వచ్చే నెల పోదాంలే, దానికోసం ప్రార్థన చేద్దాంలే, మళ్ళా దేవుడు ఏమన్నా మనసు మార్చుకుంటాడేమోలే, ఏం ఆలోచించలా. తెల్లవారుజామైంది, దేవుడు నా కుమారుని బలిమయ్యిండు, ఇంకంతే. ఏమన్నాడు? అబ్రహాము లేచిండు, ఏం చేసిండు? ఏమ్మా, అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి తన గాడికు గంత కట్టి పనవారులు 2 తీసుకొని ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలికు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి. అబ్రహాము దేవునికి లోబడిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఎవరికి లోబడుతుండో? దేవునికి లోబడుతుండో. ఈనాడు దేవుని మాటలకు లోబడడం లేదు. ఇది నీలో ఉండే పొరపాటు. ఎవరి మాటకు లోబడేది లేదు. ఇది నేనేం చెప్తున్నానంటే, నా మాటలను మీరు వినకండి, మీరు దేవుని మాటలని పరిశోధించి తెలుసుకోండి. అది నేను చెప్పేది. ఎందుకంటే మీరు చూడండి, 2 దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం 2 దినవృత్తాంతం 2 నాలాగమం 3வது 2 నాలాగమం అక్కడ క్షమించ ద్వితీయోపదేశకాండం 13 ద్వితీయోపదేశకాండం 13
ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకై మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవలసిన నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గముల నుండి తొలగించుకుంటున్నట్లు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దాస్య గృహముల నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక చూడండి ఏమంటున్నాడంటే, మీరు దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకై మీ దేవుడైన యెహోవా మిమ్మలను పరీక్షిస్తుండ. మీరు దేవుడు దేన్ని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా అని చెప్పి దేవుడు ఏం చేస్తుండో ఇశ్రాయేలీయుల్ని పరీక్షిస్తాడు. అబ్రహాము తెల్లవారినప్పుడు లేచిండు. యేసయ్య దేవుడు బలి అర్పించమనిండు. నా కొడుకుని తీసుకుపోయి బలి అర్పించాలా మోరియా పర్వతం మీద అని చెప్పి గాడిదను కట్లు మోపి కొడుకుని తీసుకొని ఇద్దరు పని వాళ్ళని తీసుకొని బయలుదేరుతా ఉండు. అబ్రహాము భార్య పక్కన ఎవరుండరు, భార్య ఉంది. ఈ సంగతి భార్య దగ్గర కూడా చెప్పల. ఒకవేళ భార్య కాడ చెప్పింది అనుకో, దేవుడు వచ్చి కుమారుణ్ణి దహన బలి అడుగుతుండమ్మా, నేను పోయి దహన బలి ఇచ్చేసి వస్తానని శారా కాడ చెప్పుంటే శారా ఏం చేసి ఉంటుంది? అందుకే అపోస్తలుడైన పౌలు నిండు స్త్రీలు బలహీనమైన ఘటం. ఓయమ్మో దేవుడు నాకు ఒక్కగానొక్క అడుగుకిస్తే నువ్వు బలిస్తానంటున్నావే, ఓ అబ్రహామా నీకేమొచ్చింది? నేను నా కొడుకుని ఈయనని చెప్పి కొడుకుని గట్టిగా రూములు వేసుకొని, మరి ఆ రోజుల్లో రూములు లేవు, గుడారాలు వాటేసుకొని నేను ఈయన నా కొడుకుని అబ్రహాం మీద జగడం వేసి కావాలంటే వాడిని ఎవరిని ఆఖరు పుట్టిన ఇస్మాయిల్ పోయి వాడిని పోయి అయ్యా నేను ఈయనయ్యా ఈయన్ని. శారా అబ్రహాముకు అడ్డం తిరిగి ఉంటుందేమో. అబ్రహాము పిలుచుకున్న దేవుని వైపే చూస్తున్నాడు, పిలుచుకున్న దేవునికి లోపడుతున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు అబ్రహాము, నిరూపించి చూపిస్తుండ. ఆయన ఎవరంటే ఒకసారి చెప్తాను. 96 వయసులో ఈ మధ్య చనిపోయాడు. బెన్నీ 96-100 వయసులో ప్రపంచ సువార్థికుడు. బిల్లీ గ్రహం పెళ్లి జరుగుతుంటే పాస్టర్ లక్షల మంది పెళ్లిలో నిలబడి ఉండరు. పాస్టర్ అడుగుతుండవు, నీవు నీ భార్యను ప్రేమించి వ్యాధి అందను బాధ అందనని మాటలు చెప్తుంటే బిల్లీ గ్రహం ఏమంటుండంటే, మొదట నేను నా భార్యను ప్రేమించి, మొదట నేను నా దేవుణ్ణి ప్రేమించి తర్వాత నా భార్యను ప్రేమిస్తానని ఆయన పెళ్లిలో చెప్తుంటే ఈ పాస్టర్ ఏమంటుండవు, నేను చెప్పింది చెప్పంటే, నువ్వు చెప్పింది నేను చెప్పను సార్. ఏమంటుండవు, మొదట నేను నా దేవుణ్ణి ప్రేమించి తర్వాత నా భార్యను ప్రేమిస్తా. నాకు ఈ భార్యనిచ్చింది దేవుడే, నాకు రేపు బిడ్డలనిచ్చిన దేవుడే, ఈ ఆస్తి ఇచ్చింది దేవుడే, ఇంత గొప్ప చేసింది నేను నా దేవుడే. నువ్వేంది మొదట భార్యని ప్రేమించమంటున్నావు. ఈనాడు అనేక మంది భార్య బిడ్డల కుటుంబము. నేను తప్పనిసరిగా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను బాగా ప్రేమించండి.
యు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. బాగా కుటుంబం అంతా సంతోషంగా ఉండండి. ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మొదట దేవుని ప్రేమించండి. உங்க சந்தோஷம் பரிபூர்ணம் ஆகணும் என்று சொன்னால் முதல்ல ஆண்டவர் சிநேகிங்க, அந்த சந்தோஷம் பரிபூர்ணமாகும். ஏன் என்று சொன்னால் ஆண்டவர் நீ சிநேகிக்கும் போதுதான் அந்த சந்தோஷம் பரிపూర్ణமாகும். కాబట్టి తెల్లవారినప్పుడే ఎవరు పని చేస్తుండో దేవుని పని. బిజీ షెడ్యూల్ అంతా తీసి పక్కన పెట్టండి. బిజీ షెడ్యూల్ అంతా తీసి పక్కన పెట్టిండు. తెల్లవారింది, అబ్రహాము లేచిండు, కుమారుని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడు తనతో చెప్పిన చోటికి. హల్లెలూయా. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి. ఇప్పుడు అబ్రహాం పోయేదానికి ఎన్ని రోజులైంది ఏమ్మా? కుమారుడు, చిన్న వయసు కుమారుడు, పక్కలో గాడిద ఉంది. ఒకవేళ కుమారుడిని తీసి గాడిద మీద కూర్చొని పెట్టుకున్నాడు, ఇద్దరు పనివాళ్ళు ఉండరు. ఆ రోజుల్లో ఈ యొక్క వాహనాలు ఏం లేవు. నో టూ వీలర్స్, నో కార్, నో లారీ, నో ట్రాక్టర్. ఆ రోజుల్లో ఉన్నది ఈ యొక్క గాడిదలు, ఒకవేళ గుర్రాలు. మరి అబ్రహాంకి ఆ రోజు ఎద్దుల బండి కూడా లేదేమో. మరి గాడిదని తీసుకొని పోతా ఉండవు. ఎన్ని దినాల ప్రయాణం? దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళేదానికి 3 దినాల ప్రయాణమైనా దేవుడు పని చేసేదానికి ప్రేమతో, సంతోషముతో, అది కష్టమైనా నష్టమైనా దేవుని పని చెయ్యాల, దేవుని ఆజ్ఞకు లోపడాల. ఎన్ని దినాల ప్రయాణం? క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రయాణం కొంచెం దేవునికి కూడా ఇవ్వండి. మీ ప్రయాణం కొంచెం దేవునికి. అన్నిటికీ మనం ప్రయాణం చేస్తున్నాం, కొంచెం ప్రయాణం దేవునికి ఇవ్వండి. కొంచెం సమయం దేవునికి ఇవ్వండి. పరిచర్యకి సమయం ఇవ్వండి. మూడు దినాల ప్రయాణం. ఎంత ప్రయాణం చేస్తున్నావు దేవుని కొరకు? తోమా శాంతం ఎవరికన్నా తెలుసా? అందరికి తెలుసు. శాంతం ఎక్కడుంది ఏమ్మా? మెరీనా బీచ్ కాడ నుంచి కొంచెం అట్ట పోతే ఏముంది? శాంతం. సెయింట్ థామస్ మౌంట్, తోమా సమాధి అది. ఈ తోమా ఎవరంటే యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు. యేసుక్రీస్తు ఉన్న శిష్యుడు ఆయన. యెరూషలేము దేశము నుండి మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే యేసుక్రీస్తుతో ఉన్న శిష్యుడు ఆయన మాటకు లోబడి ఆయన జీవిత యాత్రలో యెరూషలేము నుండి ఆ కాలినడకతో ఆ పడవలలో పడి మరి చిన్నగా మన భారతదేశమునకు వచ్చి చెన్నై పట్టణంలోకి వచ్చి ఇక్కడ ఆయన మరి అనేక రీతులుగా సువార్త ప్రకటించి మందిరాలు కట్టి హతసాక్షిగా మారిపోయిండు. దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చిండు. యేసుక్రీస్తు యొక్క కోడుతో ఉన్న శిష్యుడు తోమా. ఆయన సమాధి ఇది. లోకం నమ్మనంటుంది. ఒక సత్యదేవుడు, దానికి సాక్షి చెన్నై పట్టణం. ఈ దినం నువ్వు నమ్మావు, అయితే నువ్వు లోయసయ్య కొరకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు. ఇక్కడ నుండి అలా గ్రామంకి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం, ఆంధ్రాకి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. ఒక దిన ప్రయాణం అంతా పోదాం. నినివే పట్టణానికి 3 దినములంతా ప్రయాణం
యోనా నడుస్తా ఉండు, అయ్యో నినివే పట్టణానికి ఉగ్రత గతి వచ్చింది, ఓ నినివే పట్టణమా మారు మనసు పొందండి. ఏం ప్రకటిస్తుండో? ఓ నీ ప్రయాణం ఎవరితో? నీ ప్రయాణం దేవుని కొరకు నీ ప్రయాణం ఉందా? టూర్లకు ప్రయాణము, పెళ్ళిళ్ళకి ప్రయాణము, ఊర్లకు ప్రయాణము, చాలా సంవత్సరాల కింద మా ఫ్రెండ్స్ నన్ను ఊటీకి రారా, ఆ సేలంలో ఉండి పక్కనే ఊటీ రారా పోదమి, సేలంలో వాళ్ళ ఇల్లు బాగుంది, ఊటీకి రారా, సేలంకి 2 రోజులు ఉండేసి నేను ఊటీ కొడైకెనాల్ అంతా చూసేద్దు రారా, అన్నీ నేను చూసుకుంటాను రారా అని నేను పిలిచిండు. నేను చెప్పినాను, నాకు ఏముందరా ఊటీకి వచ్చేదే, పోరా నాయనా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రయాణం దేవుని కొరకు. ఎవరి కొరకు మన ప్రయాణం? దేవుని కొరకు మన ప్రయాణం. దేవుని కొరకు మన ప్రయాణం. దేవుని రాజ్యమును కట్టేదానికి మన ప్రయాణం. సమయమును కేటాయించుకోండి. మంత్లీ వన్స్, 2 months once. You plan. You plan to do God work. You try to sing the God songs. You give the time to read the word of God. One day you become a gold, pure gold. One day you blessed. You will be blessed. By God's grace. Your family, your child will be blessed by God. One day your children become a strong pillars to your house. Oh, God's grace is there. God blessings is there. God is holiness is there. ஆண்டவர் உன்னை சாட்சியா அனுப்பி வைப்பாரு. நாம் ஜெபிப்போம், எல்லாம் சேர்ந்து ஜெபிக்கலாம். దేవుని చిత్తం అంటే ఈ వాక్యము ఆ అధ్యాయంలో బ్యాలెన్స్ వాక్యం, తదుపరి ఈ వాక్యాలు మనం వచ్చే వారం ధ్యానించుకుందాం. మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యమును బాగా చదువుకొని రండి.